శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా నిద్ర లేనప్పుడు వెంటనే దీన్ని చదువుకుంటుంటే ఆ బాధ క్షణములో మట్టుమాయం అయిపోతుంది. నిజం, వాస్తవం. ఒక ఆయన అంటాడు, ఈ వాక్యం నన్ను బ్రతికించింది. నిశ్శబ్దంగా, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. చెప్పండి, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించింది. అంటే వాక్యం బ్రతికించేది, వాక్యం నెమ్మదినిచ్చేది, వాక్యం ధైర్యపరిచేది, వాక్యం బాగు చేసేది. స్తోత్రం కలుగును. చెప్పండి హల్లెలూయా. కనుక నువ్వు మరిచిపోకుండా, మరవకుండా, ఏ సందర్భంలోనైనా, ఏ స్థితిలోనైనా ఉన్న పాటన వచ్చి ఆయన ముందు కూర్చుని వాక్యం ధ్యానించినా, ప్రార్థించినా సరే, నా దేవుని హస్తం నీ మీదకి దిక్కున దిగుతుంది, నా దేవుని దృష్టి దిక్కున నీ మీదకి వస్తుంది. నేను నిద్రపోతున్నానులే అన్నాడు దేవుడు. అంటాడా? అన్నాడు. ఇదేంటమ్మా ఈ టైంలో నీకేమైనా బుద్ధి ఉందా అని దేవుడు గాడు. నన్ను నిద్రపోనివ్వవా, నాకు ఇన్ని పనులు ఉన్నాయి, నాకు ఎంతమంది ఉన్నారు అని దేవుడు గాడు. అర్ధరాత్రి అయినా, మధ్యరాత్రి అయినా, ఒంటరిగా ఉన్నా, దిగులుతో ఉన్నా, చెందుతున్నా, ఎన్నిసార్లు వచ్చినప్పటికీ ఆయన త్రోసివేయని దేవుడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. నీ చేతి మీద చేయత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు? మన దేవుడు. అది చెప్పాను కదా, ఏ దేవుడు చెప్పండి. ఏ దేవుడు? గొప్ప దేవుడు. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామము యేసునామము, గొప్ప నామము, గొప్ప నామము యేసునామము, గొప్ప నామము యేసునామము. గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప వాక్యము మనకున్నది. తప్పతో కొట్టి స్తుతించెదము, తప్పతో కొట్టి స్తుతించెదము, తప్పతో కొట్టి స్తుతించెదము, తప్పతో కొట్టి స్తుతించెదము. ఆడి పాడి ఆడి పాడి ఆనందించెదము, ఆడి పాడి ఆనందించెదము, ఆడి పాడి ఆనందించెదము. నేను చెప్పే చేతి చేస్తానన్నా. హల్లెలూయా. నేనే చేతి మీరు చెయ్యాలి, నేనే చేతి మీరు చేయదు కాక. మోషే చేతులు ఎత్తినప్పుడు ఏమైంది? దించినప్పుడు ఏమైంది? మనకి చేతులు ఎత్తినప్పుడల్లా మీకు చేయగలుగునుగా. ఏ దేవుడు? మన దేవుడు. ఏ నామం మన నామం? గొప్ప నామం. ఏ వాక్యం మనకి ఇచ్చిన వాక్యం? గొప్ప వాక్యం అన్నాడు. గొప్ప దేవుడు, గొప్ప వాక్యం, గొప్ప నామం. మన భయం ఎందుకు? అర్థమైందా? ఏం చేయాలి? చప్పట్లు కొట్టుదు, ఆడి పాడుతూ ఆనందించదును గాక. ఈ అనుభూతి నీలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నాను, నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చి, ఎంత నిష్ఠూరమైనా నాకు వేసే చాలా అంటావు అంతే. హల్లెలూయా. నిజం. ఇది మనం ఉప్పొంగుతుండే జీవితం. ఇటువంటి జీవితంలో ఎందరో భక్తులు అనుభూతి చెందారు, ఆనందించారు. చప్పట్లు కూడా ఇదివరకంట వైద్యులు ఉన్నాయా? మొన్న ఒక మీటింగ్ వెళ్తే వైద్యులన్నీ పక్కన పెట్టి చప్పట్లు కొట్టాడు అన్నది. అంతే. చప్పట్లు కొట్టిట్లా ఏ దెబ్బలు వస్తున్నాయి? చప్పటి దెబ్బలు వస్తున్నాయి. అది కానీ మనం అలాంటి వాళ్ళం కదా. హల్లెలూయా. దానికి మించి మన చప్పట్లు ఎక్కువ ఉంటాయి. స్తోత్రం కదా. చిన్నదనుకుంటా, వాయిద్యముల కంటే మన చప్పట్ల ధ్వని అధికంగా ఉండును గాక. దాన్ని మించి ఉండాలి మన ధ్వనులు. ఏదన్లు? చప్పట్ల ధ్వనులు వాయిద్యాన్ని మించి పైకి ఉండాలి. హల్లెలూయా. అవన్నీ ఇప్పుడు వచ్చినవి అంతే. అవునా? చప్పట్లు కొడుతూ
చక్కగా నోరు తెరిచి కలవెత్తి పాడుతుంటుంటే ఈ వాయిద్యాలు మనకి వస్తాయి. చప్పట్ల ముందు ఏ వాయిద్యం పనికిరాదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవడేం చెప్పాడు? చప్పట్ల ధ్వనులతోనూ గంభీర తాళముతోనూ దేవుని స్తుతించండి, యెహోవాను స్తుతించండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజంగా చప్పట్లు కొడుతూ ఆడి పాడి నాట్యం ఆడుతూ దేవుని స్తుతించినప్పుడు నేను చెప్తున్నాను, అలా స్తుతించిన నీ జీవితంలో నీ స్థితే మారిపోతుంది. ఏ స్థితిలో నీవు ఉన్నా, ఏ సందర్భంలో నీవు ఉన్నా, ఏ ఇబ్బందులు నీవు ఉన్నప్పటికీ నీ స్తుతి యాగము నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక మాట, ఒక డైలాగ్ అన్నమాట. నీ స్థితి, చెప్పండి, స్తుతి ద్వారా మార్చబడుతుంది. చెప్పండి, నీ స్థితి స్తుతి ద్వారా మార్చబడుతుంది. నిజం, చక్కని అనుభూతి అనమాట. నీ స్థితి అంతా మార్చాలంటే, ఒక దొంగోడు మారాలంటే చెప్పండి జైలుకి వెళ్ళాలి, అవునా కదా? అందరూ చెప్పాలి, అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి, పెద్ద చెప్పాలి. చివరికి ఎవరి వల్ల కాకపోతే స్టేషన్కి వెళ్ళాలి, దెబ్బలు తినాలి. వాళ్ళ వల్ల కాకపోతే జైలుకి వెళ్ళాలి. నేను చెప్తాను, మనుషుల మాట, ప్రజల మాట, పెద్దల మాట మార్చకపోయినా సరే ఒకే ఒక మాట ఉంది, జీవం గల దేవుని మాట నీ స్థితినే మార్చేస్తుంది. స్తోత్రం కలుగును. ఆయన అంటాడు, అయ్యా నన్ను ఎవరు మార్చలేదయ్యా, నన్ను మార్చింది ఆయన మాట. ఎవరు? నన్ను మార్చింది ఆయన మాట. నేను స్తుతించాను, నా స్థితి మారిపోయింది. నేను ప్రార్థించాను, నా స్థితి మారిపోయింది. పాట పాడాను, స్థితి మారిపోయింది. హల్లెలూయా. నేను చెప్పి ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని మార్చగలిగే యేసు వైపు చూస్తూ స్తుతించుదువుగాక. నీ స్థితి మార్చే దేవుడు నాకున్నాడన్న మాట ఎల్లప్పుడూ మరిచిపోకుండా, మైమరుపు రాకుండా ప్రతి దినం ధ్యానించుకుందువుగాక. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగం, కావున యేసు కూడా తన స్వరక్తం ఇచ్చి ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. యేసయ్య అంటే శ్రమ పొందాడు. ఎందుకు శ్రమ పొందాడు? మన కొరకు. ఎందుకు మనల కొరకు శ్రమ పొందాడంటే మనందరూ పరిశుద్ధపరచాలి. మనందరూ పరిశుద్ధపరచాలంటే రక్తము ద్వారా పరిశుద్ధపరచాలని. దేని ద్వారా? రక్తము ద్వారా. రక్తం చిందించితేనే గాని మనం శుద్ధి చేయబడలేం. ఏ రక్తం కావాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం ఎవరని అన్వేషిస్తే ఒక్కడే దొరికాడు. ఎవరైనా ప్రభు అయినా యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే కన్యమేరి గర్భమని పుట్టాడు. ఏ పాపము లేకుండా, పురుషుడు సంయోగం లేకుండా పుట్టింది ఎవరంటే, దేవుళ్ళు అనబడిన వారిలో ఒకే ఒక దేవుడు ఎవరంటే ప్రభు అయినా యేసు క్రీస్తు. ఎలా పుట్టాడు ఆయన? ఎలా పుట్టాడు చెప్పండి? పురుషుడు యొక్క కలయికతో కాదు, ఏదో మంత్రాలు తంత్ర అసలే కానే కాదు, మాయతో కాదు, లేదా రకరకాల వేషాలతో కాదు. కొన్ని గ్రంథాలలో చెవులో నుంచుకలు పుట్టారని, ఏదేదో రకరకాలు పుట్టారని కొన్ని గ్రంథాలు, కొన్ని చరిత్రలో అనగనగా అని చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఒక మాట ఉంటుంది, రామాయణం అంతా పెద్దగా రామాయణం అంతా రంకు మీకు అంటారు కదా. స్తోత్రం సొద్దిరే. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మన పరిశుద్ధులైన దేవుని గణ ఎటువంటిదంటే అనగనగానే చరిత్ర ఎక్కడ లేదు. ఇది వాస్తవ గాథ. యేసు రక్తం ఎందుకు చిందించబడిందంటే ప్రతి పాపిని కడగడానికి. పాపులు ఎవరు? అందరు పాపులే, ఏ భేదము లేదు. అందరిని పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. నిజంగా ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందని. ఆ కులమని, ఈ కులమని, ఆ జాతని, ఈ జాతని, ఈ మతమని, ఆ మతమని, ఈ దేశమని, ఆ దేశమని లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. పాపి తన పాప జీవితం నుంచి విడుదల పొందాలంటే కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ప్రజలు అనుకుంటారు భూదానం, గోదానం, అన్నదానం, వస్త్రదానం చేస్తే చాలనుకుంటారు. ఇలా చేస్తే మనిషి మోక్షం దొరికింది అనుకుంటారు. ఏ దానాలు? కొన్ని దానాలు ఉన్నాయి. ఏ దానాలు? అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం,
కన్యాదానం ఏంటది? కన్యాదానం వద్దు. హల్లెలూయా. ఏ దానం? దేహదానం, అవయవదానం. కొంతమంది అవయవదానం చేస్తుంటారు చచ్చిపోకముందే. తెలుసా మీకు? తెలుసా మీకు? చచ్చిపోకముందే కొంతమంది ఇంకా చచ్చిపోయినట్టుగా తెలుసా కాలేవు పిండ ఇదంతా కదా ఏ కూడు. కొంతమంది పిలిపించి ఏమో నాకు అత్తడు చేయడం అనుకుని ముందుగానే జరిపించుకునేటటువంటి కొన్ని కులాలలో ఉన్నారు. ఆ సాక్ష్యం మనకు మీటింగ్ రాబోతున్నారు. అవుట్లో ఫ్యామిలీని తీసిన సంవత్సరం